ఎవరి జోలికి వెళ్లకుండా తమ మానాన వ్యాపారం చేసుకుంటున్న ఒరిస్సా బ్రాహ్మణులు మార్వాడీలను గుద్ది చంపేస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరు ఫోన్లో బెదిరించారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీని టీడీపీ నాయకులు బాధితులతో కలిసి తగిన ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో తెలుగువారు స్థిరపడి వివిధ హోదాల్లో గౌరవించబడుతున్నారన్నారు. అలాంటి పక్క రాష్ట్రాల వారు మన రాష్ట్రానికి వచ్చి వ్యాపారాలు చేయకూడదని వైకాపా వారు బెదిరింపులకు దిగుతున్నారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లి వ్యాపారాలు చేస్తూ జీవనం సాగించవచ్చని రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. అటువంటి వైకాపా వారు బెదిరింపులకు దిగటమేంటన్నారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చిన సుమారు 100 కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారన్నారు. వారిలో వంటలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళకు సోమవారం రాత్రి ఒకరు ఫోన్ చేసి నేను జగన్మోహన్ రెడ్డి శిష్యున్నని, వైఎస్ఆర్సీపీ నాయకులం మేము, ఈ రాష్ట్రాన్ని 70 ఏళ్లు మా రెడ్లే పాలిస్తారు, కులం పేరుతో కించపరచడము, పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మిమ్మల్ని తరిమి కొడతామంటూ బెదిరించారని తెలిపారు. నగర టీఎన్టీయూసీ అధ్యక్షులు నల్లం శ్రీను, రాజమండ్రి పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు చింతపల్లి నాని తదితరులు ఆయన వెంట ఉన్నారు. నిన్నటి రోజున ఒరిస్సా బ్రాహ్మిన్స్ వీళ్ళు సుమారు ఒక 100 కుటుంబాలు ఉన్నారు. వంటలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి నిన్న రాత్రి నుంచి ఒక ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తూ ఉంది. అతను మాట్లాడిన భాష, మహిళను కూడా చూడకుండా అతను ఆ ఫోన్ సంభాషణలోని అతను మాట్లాడిన విధానం కానీ, వీళ్ళ కులం పైన, బ్రాహ్మణుల కులం పైన దూషించిన విధానం కానీ, పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు మిమ్మల్ని తరిమి కొట్టేస్తాం ఈ రాష్ట్రం నుంచి అని చెప్పిన విధానం కానీ చాలా బాధగా ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు మేము, ఇది మా రాష్ట్రం, 70 ఏళ్ళు మా రెడ్లు పరిపాలించబోయే రాష్ట్రం, మిమ్మల్ని నెట్టేస్తాం, మేము చెప్పింది వినకపోతే తొక్కేస్తాం. దేంతో తొక్కించేస్తారో మరి మాకు అర్థం కావట్లా. పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు వ్యాపారాలు చేసుకోవడానికి, పొండి మీ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారు. అసలు వీళ్ళు ఏ రాజకీయ పార్టీలకి సంబంధించిన వ్యక్తులు కాదు. అసలు ఏంటి ఆ విధానం? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎస్పీ గారి దృష్టిలో ఉంచాం, ఎందుకంటే దీన్ని రాజకీయం చేయాలన్న ఆలోచన మాది కాదు. కానీ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా సెన్సిటివ్ ఇష్యూ. పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు, ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని గెట్టేస్తాం, తోసేస్తాం, తొక్కేస్తాం. ఏంటది? వ్యాపారస్తులంటే అంత చులకనా? కులం పైన మాట్లాడడం, మారోడీలు అని చెప్పి వాళ్ళెవరిని ఇంకొకరు తిట్టడం. మరి అతను ఎంతవరకు సంబంధించే వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తో తెలియట్లేదు. కానీ 2 సార్లు ఎంపీ, రాజమండ్రి ఎంపీ భరతరాం పేరుని ఆ సంభాషణలోని 2 సార్లు వాడడం జరిగింది. ఎస్పీ గారిని వెరిఫై చేయమన్నాం, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్గా కనబడతా ఉంది.